బలపరిచి తండ్రి నీకే మహిమ కలుగును గాక తండ్రి. యేసయ్యా మీకే వందనాలు. ఎత్తబడే వాక్యాన్ని దీవించండి తండ్రి. పాల్ మెస్సు గారిని తండ్రి ప్రభా ఈ శక్తితోని బలముతో నింపు తండ్రి. నీ ఆత్మతో తండ్రి ప్రభా ఆ బిడ్డ మంచి ప్రసంగం చేసేలాగా ఆస్వాదించు తండ్రి. నీ ఆత్మతో నింపు తండ్రి. నీ ఆత్మతో తండ్రి. యేసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. వారు చెప్పే వాక్యాన్ని తండ్రి ప్రభా మాలే ఫలించే ద్రాక్షవల్లిగా ఫలింపు చేయమని వేడుకున్నాను తండ్రి. ప్రేమ మేడ యేసయ్యా మీకే వందనాలు. మా మనవులకు తండ్రి ఏ అయితే అవసరతలు ఉన్నాయో తండ్రి అట్టి వాక్యాలను మాకు వినిపింపజేసి మా మనసులను సరిచేసుకుని వాక్యానుసారంగా జీవించడానికి మా త్రోవలను సరళం చేయమని త్వరలో రానైన ప్రభువైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త మనం బైబిల్ ధ్యానాల్లో మనం ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలరా, మత్తయి సువార్తలో మనం ఇప్పటి వరకు కొన్ని అంశాలు ప్రభు మనతో మాట్లాడే ఆత్మీయ పాఠాలను మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. ఆ సువార్తలో ఉన్న అన్ని పదాలు మనం వివరించాలని కాదు, కానీ మత్తయి సువార్తలో నుండి మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠాలు కొన్ని నేర్చుకోవడానికి మనము సిద్ధపడి మనం మత్తయి సువార్త ధ్యానాల్లోకి ముందుకు సాగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథకర్త యొక్క దీనత్వాన్ని మనం మొదటి అధ్యాయంలో చూడగలిగాం. మొదటి అధ్యాయంలో లూకాసు వార్తతో పోల్చి మత్తయి యొక్క దీనత్వాన్ని, అతని యొక్క హ్యూమిలిటీని మనం చూడగలిగాం. ఆయన ఒక ట్యాక్స్ కలెక్టరు, సమాజం చేత ద్వేషించబడుతున్న వ్యక్తి, యూదుడే గాని సమాజం చేత ద్వేషించబడుతున్న వ్యక్తి. రోమన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు కాబట్టి ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్న ఆ వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి నన్ను వెంబడించు అని పిలిచిన వెంటనే ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూడగలం. అదేవిధంగా తాను రాసిన సువార్తలో ఎక్కడా కూడా తాను ప్రభువైన యేసుక్రీస్తుకు విందు ఇచ్చానని రాసుకోలేదు. కానీ లూకా భక్తుడైతే 5వ అధ్యాయము 27, 28, 29 వాక్యాల్లో మత్తయి విందు చేసినట్లుగా, ప్రభువైన యేసుక్రీస్తుకు విందు చేసినట్లుగా లూకా భక్తుడు రాస్తున్నాడు. ఈ మత్తయికి మరొక పేరు లేవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను యేసుక్రీస్తుని గౌరవించానని, విందు చేశానని తను ప్రకటించుకోకుండా మరొక భక్తుడు ప్రకటించాడు. కనుక ఇది మత్తయి యొక్క దీనత్వాన్ని మనం చూడొచ్చు. అలాగే యేసుక్రీస్తు యొక్క వంశావళిని కూడా మనం చూసాము. ఆ వంశావళిలో మరి రకరకాల మనుషులు ఉన్నట్లుగా మనం చూసాము. ఒక ఆమె అన్యురాలు ఉంది, మరి అదేవిధంగా ఒక వేశ్య ఉంది, అలాగే భయంకరమైన అబద్ధికులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి జీవితాలు ఒక వ్యక్తిని నరహత్య చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వంశావళిలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు మానవుల పాప నిమిత్తమై శిలువలో అమూల్యమైన రక్తాన్ని చెందించడానికి ఆ వంశావళి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన ఆ వంశావళిలో నుంచి వచ్చానని చెప్పుకోవడానికి ఏమాత్రం ఆయన సిగ్గుపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు. ఆయన పాపపు లోకంలో జన్మించి కూడా, శోధింపబడి కూడా పాపం చేయకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. ఈ రోజున రక్షణ పొందిన మనము ఏ వంశావళికి చెందిన వారం అంటే యేసుక్రీస్తు మన వంశానికి నాయకుడు. యేసుక్రీస్తు వంశావళికి చెందిన వారం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మీరు, నేను, మన ఐడెంటిటీ ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి వంశావళిలో జన్మించి కూడా పాపం లేని పరిశుద్ధుడిగా మానవాళి పాపాల నిమిత్తమే సిలువలో బలియాగమై రక్తాన్ని చిందించి మరణించి పునరుద్ధరణడై తిరిగి లేచాడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధమైన అడుగుజాడల్లో ప్రేమ, క్షమాపణ, దయ, కృప అనే అడుగుజాడల్లో ఎలా నడిచాడో, ఆ యేసుక్రీస్తు అడుగుజాడల్లో ఆయన నమ్ముకున్న మనం కూడా నడవబద్ధులమై ఉన్నాము.
మన ఐడెంటిటీ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మన గుర్తింపు కార్డు ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను మీరు యేసుక్రీస్తు వారం అని కూడా మనము యేసుక్రీస్తు జీనియాలజీ ద్వారా మనం తెలుసుకున్నాం. మూడవది యోసేపు, పాత నిబంధన భక్తుడైన యోసేపు తనకు ప్రదానం చేయబడిన కన్య మరియ గర్భవతి అని తెలిసి కూడా ఆమెను రహస్యంగా విడనాడను ఉద్దేశించాడే కానీ ఆమె పాపం చేసిందని ఆయన భావిస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించిందని ఆయన గుర్తించలేకపోయాడు మొదటగా. కనుక ఆమె పాపం చేసిందని భావిస్తే ఆ పాపాన్ని బహిరంగ పరచవచ్చు. ఆ రోజుల్లో బహిరంగ పరిస్తే మరియని రాళ్లతో కొట్టి చంపుతారు. ఒకవేళ అది నిజమే కదా, ఆమె గర్భం ధరించింది కదా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించాడే కానీ ఆమె పాపాన్ని బహిర్గతం చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రియమైన వారులారా, ప్రేమించువాడు దోషములను కప్పుతాడు, కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెడతాడు. ఆ ఇంట్లో ఈ ఇంట్లో వినొచ్చి ఆ ఇంటికి ఈ ఇంటికి చెప్పేవాళ్ళని కొండెగాండ్లు అంటారు. సాడీలు చెప్పేవాళ్ళని కొండిగాడు అంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పేవాళ్ళని కొండిగాడు అంటాడు. ఒక్కోసారి నిజం లేకపోయినా ప్రచారం చేస్తారు. నిజం ఉన్నా కూడా అతను తప్పు చేశాడని నిజం మనకు తెలిసినా కానీ ప్రచారం చేయకూడదు. వీలైతే అతన్ని గద్దించగలిగితే గద్దించడం, బుద్ధి చెప్పగలిగితే బుద్ధి చెప్పడం, లేదంటే మౌనంగా ఉండటమే తప్ప ఎవరి గురించి కూడా మనం నెగిటివ్గా ప్రచారం చేసేవారు ఉండకూడదు క్రైస్తవులు. యోసేపు మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఎందుకంటే తనకు ప్రదానం చేయబడిన ఆమె గర్భవతి అయిందని తెలిసి కూడా రహస్యంగా వదలాలనుకున్నాడే కానీ ఆమెను బహిరంగ పరిచి రాళ్లతో కొట్టించి చంపించాలని ఆయన అనుకోలేదు. అంతేకాకుండా ఆమె ఎలా గర్భం ధరించిందో దేవదూత యోసేపుకు తెలియజేసినప్పుడు దేవదూత చెప్పిన మాటకు యోసేపు సంపూర్ణంగా లోబడ్డాడు. దేవదూత చెప్పిన మాట నమ్మాడు. దేవదూత ఎలా చెప్తే అలా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకి అతను విధేయుడయ్యే స్వభావాన్ని మనం ఈ చోట చూడొచ్చు. మూడవది, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను అని కూడా రాయబడింది 1వ అధ్యాయం చివరి వాక్యంలో. యోసేపు మరియ యేసుక్రీస్తుని భూమి మీద కనేంత వరకు కూడా మరియని ఆయన ఫిజికల్గా టచ్ కూడా చేయలేదు. అంటే ఆమెతో వివాహం అయినప్పటికి కూడా ఆమెతో ఎలాంటి సంబంధాన్ని పెట్టుకోలేదు. ఈ చోట యోసేపు యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పాపపు లోకంలో జీవిస్తున్న మనకి యోసేపు పాత నిబంధన భక్తుడు మనకెంతో మాదిరికరంగా ఉన్నాడు. ఈ రోజున మనం పరిశీలించుకోవాల్సింది, యోసేపు లాగా మీరు నేను ఇంద్రియ నిగ్రహం గలవారుగా ఉన్నామా? సెల్ఫ్ కంట్రోల్ మనకుందా? అన్ని విషయాల్లో కూడా, ధనార్జన విషయంలో, లేకపోతే శరీర కోరికల విషయంలో, ఆహారం విషయంలో మనకి లిమిటేషన్స్, సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహం మనకుందా? ఆలోచనల్లో ఉందా అనేది ఒకటి పరిశీలించుకోవాలి. మనం ఇతరుల మీద చాడీలు చెప్తూ బతికేవారుగా ఉన్నామా? లేకపోతే యోసేపు వలె తప్పుని కప్పేవారుగా ఉన్నామా? వీలైతే సహాయం చేయగలిగి ఆ తప్పు నుంచి అతన్ని దిద్దగలిగేవారుగా ఉండాలి. లేదంటే ఆ పాపాన్ని మనం అంతటితో వదిలేయాలి, కానీ మరొక కుటుంబానికి దాన్ని వ్యాపింప చేయకూడదు. అలా చేయని తప్పును కూడా వ్యాపింపజేసి అనేక కుటుంబాలు, బలైన కుటుంబాలు కూడా ఉన్నాయి. మూడవది, దేవుని యొక్క మాటకి లోబడ్డాడు యోసేపు, విధేయుడాడు, సంపూర్ణ విధేయుడయ్యాడు. యోసేపు వలె మనం దేవుని యొక్క వాక్యానికి విధేయులమవుతున్నామా? ఈ 3 ప్రశ్నలు మనం వేసుకున్నట్టయితే, అందుకే మనం యోసేపు కంటే నీతిమంతులమా అనే టాపిక్ పెట్టి నేను యూట్యూబ్లో ఆ మెసేజ్ పెట్టాను. 4వ అంశాన్ని కూడా మనం చూసాము. 4వ అంశంలో జ్ఞానుల యొక్క ఆరాధన. తూర్పు దేశము 1000 మైళ్ళ దూరం నుంచి కొందరు జ్ఞానులు వచ్చారు. ఎంతమంది వచ్చారో తెలియదు. కొందరు 100 మెంబర్స్ వచ్చారంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు 1.5-2 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు 3 మాత్రమే ఆయన దగ్గరకు వచ్చి ఆరాధన చేశారు. జ్ఞానుల యొక్క ఆరాధన మనం చూడగలం. జ్ఞానులు సత్యాన్వేషకులు. జ్ఞానులు సత్యం కోసం అన్వేషిస్తున్నారు. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుందని వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి తెలుసుకున్నారు. వారు అన్యులు, విగ్రహారాధికులు, కానీ సత్యాన్వేషణ కొరకు పరుగులెడుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నన్ను వెతకండి మీరు కనుగొంటారని బైబిల్ సెలవిస్తుంది. వారు రక్షకుడిని వెతికారు, రక్షకుడిని కనుగొన్నారు, రక్షకుడి దగ్గర సాగిలపడ్డారు.
రక్షకుడికి కానుకలు అర్పించి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చోట జ్ఞానులు చేసిన చిన్న పొరపాటును గురించి కూడా మనం నేర్చుకున్నాం. జ్ఞానులు యూదుల రాజు రాజభవనంలో పుడతాడనుకున్నారు. అందుకనే 2వ అధ్యాయం ప్రారంభంలో హేరోదు రాజుగా ఉండగా హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఎంక్వైరీ చేశారు. ఏ రోజు అతని యొక్క ఉద్యోగులందరూ కూడా కలవరపడ్డాడు. నేను రాజునైతే మరొక రాజు ఏంటని జ్ఞానుల్ని ట్రిక్కీగా వాళ్ళకి చెప్పాడు. మీరు కనుక్కొని రండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తానన్నాడు. ఎప్పుడైతే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడో 1000 మైళ్ళ నుంచి వచ్చిన జ్ఞానులు వచ్చి యూదుల రాజు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడని యూదా దేశంలో చెప్తే అప్పుడు హేరోదు యూదా జ్ఞానుల్ని పిలిపించి యేసుప్రభు ఏ వంశావళి నుంచి వచ్చినాడో ఆ దేశానికి చెందిన జ్ఞానుల్ని పిలిపించి రక్షకుడు ఎక్కడ పుడతాడని ఎంక్వైరీ చేశాడు. అంటే అప్పటిదాకా యూదా జ్ఞానులకి రక్షకుని గురించిన అవగాహన లేదు. ఆ స్క్రిప్చర్స్ వాళ్ళు చదవట్లా మానేశారు. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు, విగ్రహారాధికులు, సత్యాన్వేషకులు రక్షకుడు పుట్టాడని తెలుసుకొని వచ్చి ఆరాధించారు. కానీ ఆ ఇశ్రాయేల్ దేశం వాళ్ళే రక్షకుడు ఎప్పుడు పుడతానో ఎదురు చూడటం మానేశారు. ఆయన స్క్రిప్చర్స్ చదవటం కూడా మానేశారు. వాళ్ళు కూడా కలవరపడ్డప్పుడు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో బెత్లెహేం ఎఫ్రతా బెత్లెహేములో అంటే బెత్లెహేములో పుడతాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. హేరోదుకు చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు చేసిన చిన్న పొరపాటు వల్ల కొన్ని వందల మంది అంటే ఇంచుమించుగా 2000 మంది 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న చిన్నపిల్లల్ని, యేసుక్రీస్తు వయసు ఉన్న చిన్నపిల్లల్ని హేరోదు రాజు చంపించినట్లుగా మనం 2వ అధ్యాయంలో చూడగలం. ఒక చిన్న పొరపాటు ఒక విశ్వాసి కానీ ఒక సేవకుడు కానీ చేసే చిన్న పొరపాటు భయంకరమైన నష్టానికి అతనికి కానీ అతని కుటుంబానికి కానీ అతని వల్ల పొరుగు వారికి కానీ కలిగిస్తుంది. ఈ జ్ఞానులు చేసిన చిన్న పొరపాటు అనేక మంది బాలుర యొక్క మరణానికి కారణమైంది. కనుక దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన విశ్వాస జీవితంలో ఒక చిన్న పొరపాటు కూడా చాలా ప్రమాదానికి కారణమవుతుంది. కనుక మనం విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో నిరీక్షణతో ఓపికగా పరిగెత్తగలగాలి. కానీ ఇంకా యేసుప్రభు వస్తానన్నాడు, రాలేదు. ఇంకా ఆశీర్వాదం నాకు రాలేదు. ఇంకా నాకు స్వస్థత రాలేదు. ఇంకా నా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. ఇంకా నేను ఇల్లు కట్టుకోలేకపోయానని చెప్పి తొందరపడి సైడ్ ట్రాక్ కావద్దు. త్వరపడి సైడ్ ట్రాక్ అయితే తొందరపడి కనుక మన విశ్వాసఘాతకులమైతే భ్రష్టులమైతే చాలా ప్రమాదం అని కూడా మనం నేర్చుకున్నాం. ఈ రోజున ఈ మత్తయి సువార్తలో నుండి మనం నేర్చుకోబోయే టాపిక్ బాప్తిసమిచ్చే యోహాను గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వాక్యాలు నేను 3 వాక్యాలు నేను చదువుతాను. ఆ దినముల యందు బాప్తిసమిచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకవేయు నొకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ చోట బాప్తిసమిచ్చే యోహాన్ని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ బాప్తిసమిచ్చే యోహాను వస్తాడని, ప్రభు మార్గాన్ని సరళం చేస్తాడని యెషయా ప్రవక్త 40వ అధ్యాయం 3వ వాక్యంలో ముందుగానే ప్రవచించడం జరిగింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వాక్యంలో ఎప్పుడో పుట్టబోయే బాప్తిసమిచ్చే యోహాను గురించి, ప్రభు మార్గాన్ని సరళం చేయబోయే ఒక వ్యక్తిని గురించి 700 సంవత్సరాలకు పూర్వమే ప్రకటించబడింది. అందుకే బైబిల్ సత్యవేదము. యెషయా 7:14లో కన్యక గర్భము ధరిస్తుంది, కుమారుణ్ణి కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకను గురించి 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త రాశాడు. అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథం, సత్యవేదం, నమ్మదగిన గ్రంథం. ఎవరైనా సరే వేదము ఏది అంటే బైబిలే వేదం. మరొక వేదం అంటూ ఏమీ లేదు. బైబిల్లో పరిశుద్ధత ఉంది, పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధంగా బతికే మార్గాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. అదేవిధంగా
మలాకీ ప్రవక్త కూడా 4వ అధ్యాయం 1 నుండి 6 వాక్యాల్లో రాయబడిన మాట ఏంటంటే, ఏలియా ఆత్మ కలిగిన ఒకడు వస్తాడు, ఏలియా ఆత్మ కలిగిన ఒక అతను వస్తాడు, ప్రభువుకు మార్గం సిద్ధం చేస్తాడని కూడా మలాకీ ప్రవక్త చెప్పాడు. యెషయా ప్రవక్త, మలాకీ ప్రవక్త చెప్పిన ఈ బాప్తిస్ ఈ వచ్చే ఆ వ్యక్తి బాప్తిస్మిచ్చే యోహాను. ఈయనని ఫోర్ రన్నర్ అంటారు. ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేయుట కొరకు ప్రభువుకు ముందుగా వచ్చిన వాడు ఈయన. ఈయనకి ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎంత వయసులో తేడా అంటే కేవలం 6 నెలలు మాత్రమే. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క మినిస్ట్రీ ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే కేవలం 2 ఇయర్సే ఆయన సేవ చేశాడు. 2 ఇయర్సే సేవ చేశాడు. ఆయనకి యేసు ప్రభుకు మధ్య వయసులో తేడా 6 నెలలు మాత్రమే. ఎందుకంటే ఎలిజబెత్ గర్భం ధరించిన తర్వాత మరియ గర్భము దాల్చినట్లుగా మనం లూకా సువార్తలో చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బాప్తిస్మిచ్చే యోహాను యొక్క జననాన్ని గురించి లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడొచ్చు. క్లుప్తంగా నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వాక్యంలో, యూదయ దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడును, అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. కానీ ఎలిజబెత్ గొడ్రాలు, వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ప్రియమైన దేవుని బిడ్డరా, జకరియా, ఎలిజబెత్ వీళ్ళిద్దరూ వృద్ధులయ్యారు. ఎలిజబెత్ గొడ్రాలు. ఈ జకరియా ఎవరంటే లేవి వంశానికి చెందినవాడు, యాజకుడు. కానీ వాళ్ళు వృద్ధులైనా గొడ్రాలైనప్పటికీ వృద్ధులైనా కూడా ఎడతెగని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. తమకు బిడ్డ కావాలని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఒకరోజు ఆయన యాజక ధర్మం చొప్పున ప్రభు మందిరంలోకి ధూపం వేయటానికి వెళ్ళారు. దేవదూత ప్రత్యక్షమై, ఇదిగో నీ భార్య గర్భం ధరించి కుమారుని కనబోతుంది అన్నప్పుడు జకరియా అంటాడు, ఇది ఎలా జరుగుతుంది? మేము బహుకాలం గడిచిన వృద్ధులమే అన్నాడు. మేము వృద్ధులం కదా, మాకెలా పిల్లలు పుడతారని దేవదూతనే ప్రశ్నించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకరియా ఒక సంగతిని మర్చిపోయాడు. యాజకుడే గాని ఒక సంగతిని ఆయన మర్చిపోయాడు. అబ్రహాము 99 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాము కుమారుని ఇచ్చిన సంగతి జకరియా మర్చిపోయాడు. 10-15 ఏళ్ళు పిల్లలు లేని హన్నా గర్భాన్ని తెరిచిన దేవుణ్ణి జకరియా యాజకుడు అయ్యిండు కూడా, సేవ చేస్తుండు కూడా, గొప్ప విశ్వాస అయ్యిండు కూడా, గత కాలంలో ప్రభు చేసిన అద్భుతాలను ఆయన మర్చినట్లుగా మనం ఈ చూడవచ్చు. అలాగే ఇస్సాకుకు పిల్లలు లేనప్పుడు ఇంచుమించు 60 సంవత్సరాల వయసులో 70 సంవత్సరాల వయసులో ప్రార్థించినప్పుడు దేవుడు 2 పిల్లల్ని ఇచ్చినట్లుగా చరిత్ర చెప్తుంది. బైబిల్ స్పష్టపరుస్తుంది. చర్మపు చుట్టలు ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెలియజేస్తుంది. కానీ జకరియా యాజకుడయ్యిండు కూడా దేవదూత వచ్చి ఒక్కసారి ఆయన నీ భార్య గర్భం ధరించబోతుంది, అతనికి యోహాను అని పేరు పెడతారని కూడా స్పష్టంగా చెప్పాడు. కానీ జకరియా ఇది ఎలాగో జరుగుతుంది, మేము వృద్ధులం కదా అన్నాడు. తన భార్య యొక్క వయసునే ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. కానీ శారా తన గర్భము మృతతుల్యమైనదని తెలిసి కూడా శారా విశ్వాసంతో మృతతుల్యమైన గర్భాన్ని సజీవమైన గర్భంగా దేవుని కృప ద్వారా చేసుకోగలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనిస్తే అబ్రహాము శారాలు విశ్వాసమును బట్టి మృతతుల్యమైన ఆమె గర్భము సజీవమైనదిగా మారినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంత తెలిసి కూడా దేవదూత చెప్పినప్పుడు జకరియా యాజకుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుమానం వ్యక్తపరిచాడు. ఇదే దేవదూత యోసేపుకి స్వప్నమందు ప్రత్యక్షమై, నీ భార్య అయిన మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది, ఆమె ఏ పాపం చేయలేదని చెప్పినప్పుడు యోసేపు నాకు రుజువులు కావాలని అడగల, మారు మాట్లాడకుండా దేవుని మాటకు లోబడ్డాడు. ప్రియమైన సేవకులారా, ముఖ్యంగా విశ్వాసులారా, మనం ఇంతకాలం సేవ చేస్తున్నా, ఎంత విశ్వాసులుగా మనం ఉన్నాము,
జక్కర్యా లాగా మనం ఉన్నామా లేదా యోసేపు లాగా మనం ఉన్నామా అనేది ఒక ప్రశ్న. జక్కర్యా మంచోడే, యాజకుడు. జక్కర్యా పాపం చేశాడని నేను చెప్పట్లా. ఒక కన్య మరియా, నీకు గర్భం ధరించబోతున్నావు పరిశుద్ధాత్మ వలన అని చెప్పి దేవదూత లూకాసు వార్త 1వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఆమె అడిగింది, ఇది ఎలా జరుగునని అడిగింది. ఆమె అడగట్లో తప్పు లేదు, ఎందుకంటే కన్యక గర్భం ధరించిన దాఖలాలు ఏమి లేవు, చరిత్రలో లేవు. ఫస్ట్ ఈమె కన్యక గర్భం ధరించింది. మరియే బైబిల్ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో కన్యక గర్భం ధరించింది మరి ఒక్కటే. ఆమె అడిగింది. ఆమె అడిగితే దేవదూత సమాధానం చెప్పారు, ఇది పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందమ్మా, మరి ఏ విధంగా కాదు అని చెప్పినప్పుడు, ప్రభు చిత్తం జరుగును గాక, ఇదిగో నీ దాసురాలను దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నానని మరి అప్పగించుకుంది. మరియ ప్రశ్న అడిగితే దేవదూత ఏమీ దానికి ఆయన ఏం బాధపడలేదు, నష్టమేం జరగలే అక్కడ. మరియమ్మ అడగటానికి అవకాశం ఉంది కాబట్టి అడిగింది, కన్యక కాబట్టి. ఇతను వృద్ధుడు, ఇతనికి గతంలో చాలా సందర్భాల్లో వృద్ధులు గర్భాన్ని ధరించిన సందర్భాలు అతని ఫాదర్స్లో ఉన్నారు, జూయిష్ వంశావళిలోనే ఉన్నారు. అన్ని ఎరిగి కూడా ఇతడు జకర్యా అపనమ్మకాన్ని ప్రదర్శించాడు. కనుక దానివల్ల ఫలితం ఏమని తెలిసింది, బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టిన దాకా జకర్యా మూగవాడిగా ఉండాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి పొరపాటును కూడా అవిధేయులం కావద్దండి. విధేయత చూపడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ విధేయత చూపటం మన వల్ల కాకపోతే ప్రభువుని అడుగుదాం, ప్రభువా నాకు శక్తినిమ్మని అడుగుదాం. అంతేకాని అవిధేయులం కావటం చాలా ప్రమాదం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జకర్యా యొక్క పేరుకు అర్థమేంటో తెలుసంటే, గాడ్ రిమెంబర్స్, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎలిజబెత్ పేరుకు అర్థం ఏంటంటే గాడ్స్ ఓత్, దేవుని యొక్క ప్రమాణం. వాళ్ళిద్దరి పేర్లను కలిపి చూస్తే దేవుడు తాను చేసిన ప్రమాణాన్ని తగిన కాలంలో జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం. ఏమేమో ప్రమాణము, ఆయనేమో జ్ఞాపకము. దేవుడు తగిన సమయంలో తాను చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటాడని అర్థం. దేవుడు ఎప్పుడు చేశాడు ప్రమాణం? యూదా జనాంగానికి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వాక్యంలో, ప్రభు మార్గాన్ని సిద్ధపరిచేవాడు, సరళం చేసే ఒక వ్యక్తిని భూమి మీద నేను పంపిస్తానని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు 700 years బ్యాక్. మలాకి ద్వారా కూడా సెలవిచ్చాడు. ప్రభు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఈ దంపతుల్ని ఎన్నుకున్నాడు, వృద్ధులైన ఈ దంపతుల్ని ఎన్నుకున్నాడు. అందుకే వారికి పుట్టిన కుమారుడు పేరు కూడా బాప్తిసమిచ్చి యోహాను, జాన్ ద బాప్టిస్ట్. జాన్ అంటే యోహనాన్, గాడ్ ఈజ్ గ్రేషియస్, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప ఆయన పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట మనం నేర్చుకున్న మొట్టమొదటి విషయం, జకర్యా వలె మనము అపనమ్మకాన్ని, దేవుడు మనతో మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా, సేవకుల ద్వారా అపనమ్మకాన్ని ప్రదర్శించకూడదని ప్రభు మనతో స్పష్టంగా చెప్తున్నాడు. రెండవది, యోహాను యొక్క జీవితంలోకి మనం వెళ్తే ఆయన మొట్టమొదటి చేసిన ప్రసంగం 3వ అధ్యాయం 2వ వాక్యంలో, పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి. యోదయ అరణ్యంలో అరణ్య ప్రాంతంలో ప్రకటిస్తున్నాడు ఆయన. యోర్దాను నది దగ్గరలో ఆవల వైపున ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ అరణ్య ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ తన యొక్క ప్రసంగం ద్వారా ఆయన ఆకట్టుకుంటున్నాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. ఈ మారు మనసు అంటే అర్థం ఏమిటంటే, ఒక రకంగా చెప్పాలంటే మారు మనసు అంటే డైరెక్ట్గా ఒక వ్యక్తి పాపం వైపు చూస్తున్న ఒక వ్యక్తి పాపానికి వ్యతిరేకంగా, అంటే పాపం వైపు మన ముఖం చూస్తుంది అనుకోండి, ఇక మనం ఈ పాపం నుంచి ఎలా టర్న్ కావాలంటే మన బ్యాక్ని పాపం వైపు చూపించాలి మనం. అంటే 180 degrees టర్న్ కావాలి ఒక వ్యక్తి. ఈ పాయింట్లో ఉన్న ఒక వ్యక్తి 180 degrees టర్న్ అయితే, అంటే పాపం నుంచి పూర్తిగా అతను మార్పు చెందినట్టు లెక్క. రిపెంటెన్స్ అంటే పాపాన్ని ఒప్పుకోవటం, పాపాన్ని విడిచిపెట్టడం, పాపపు మార్గాల నుండి విడుదల పొంది నూతన మార్గంలో ప్రయాణం చేయటం. మనం వెళ్తున్న ఒక మార్గం ఏ మార్గం అయితే పాపపు మార్గం ఉందో, ఆ పాపపు మార్గం నుంచి కంప్లీట్గా రివర్స్ అయిపోవటం, దాన్ని రిపెంటెన్స్ అంటారు, పశ్చాత్తాపం అంటారు.
ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నానని చాలా మంది ప్రార్థన చేస్తాం. అది తాత్కాలికమే. నిజమైన పశ్చాత్తాపడిన వ్యక్తి మరలా ఆ పాపం పొరపాటును కూడా అతని జీవితంలోకి రాకూడదు. ఇది నిజమైన పశ్చాత్తాపం అంటే, ట్రూ రిపెంటెన్స్ అంటే టోటల్ గా తన మార్గాన్ని చేంజ్ చేసుకోవడం. ఇది రిపెంటెన్స్ అంటే. పాపాన్ని ఒప్పుకోవడం, పాపాన్ని ఫస్ట్ చేయడం, విడిచిపెట్టడం. రెండోది పాప మార్గం నుంచి కంప్లీట్ గా వెనకకు మరలటం. దీన్నే రిపెంటెన్స్ అంటారు. దీన్నే మారు మనసు పొందడం అంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే, బాప్తిసం ఇచ్చి యోహాను ఏ ప్రసంగం చేశాడో అదే ప్రసంగాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యంలో యేసు ప్రభు చేస్తున్నాడు. 17వ వాక్యంలో చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను. యేసు ప్రసంగం, బాప్తిసం ఇచ్చి యోహాను ప్రసంగం ఒకటే. ఇద్దరు మారు మనసే ప్రకటిస్తున్నారు. మారు మనసు అనేది క్రైస్తవుడికి చాలా 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 ప్రాముఖ్యమైనది. మారు మనసు లేకుండా ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. కులపరమైన క్రైస్తవులు ఉన్నారు. మా నాన్నగారు క్రిస్టియన్ కాబట్టి నేను కూడా బాప్తిసం తీసుకోవాలనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది యేసు ప్రభువు నమ్ముకుంటే స్వస్థత వస్తుందంట అని బాప్తిసం పొందే వాళ్ళు ఉన్నారు. ఎవరో మొక్కు ఉందంట ఈ మధ్య. నేను గుడారాల పండుగ పోయి బాప్తిసం తీసుకోవాలని సంవత్సరం నుంచి మొక్కుని ఆ మొక్కు తీర్చుకుందంట. ఇప్పుడు ఆ మొక్కుకోవడానికి బాప్తిసానికి పోయింది. ఆమె మొక్కు తీర్చుకోవడానికి పోయింది, గుండు కొట్టించుకోవడానికి పోయినట్టుగా. అసలు ఆమె నిజంగా మారు మనసే పొందుంటే వెంటనే ఎక్కడ సేవకుడు ఉంటే, ఎక్కడ మందిరం ఉంటే అక్కడ బాప్తిసం పొందుతుంది. ఫలానా దగ్గరికి పోయి నేను బాప్తిసం తీసుకోవాలన్న రూల్ ఏముండదు ఆమెకి. కానీ ఒక రూల్ పెట్టుకుందంటే, తిరుపతి వస్తాను, నిలువు దోపిడి చేయించుకుంటాను మొక్కుందంటే ఆ మనిషి, ఆమె ఆమె రిపెంటెన్స్ ట్రూ రిపెంటెన్స్ కాదు. కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు మేము యోర్దాన్లో బాప్తిసం పొందుతామని నిర్ణయం తీసుకుంటారంట. మరి ఒకవేళ రెండు సంవత్సరాలు అయితే యోర్దాన్ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఈ లోపల మరి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? మారు మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి. మీ ఎప్పుడైతే నేను పాపిని తెలుసుకున్నప్పుడు, పాపం విషయమే పశ్చాత్తాపడినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాపాల కొరకు రక్తం చిందించడానికి నమ్మినప్పుడు వెంటనే బాప్తిసానికి సిద్ధపడాలండి. కొంచెం సమయం కూడా మనం ఇవ్వకూడదు. ఇది చాలా ప్రమాదకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం ఇచ్చి యోహాను ప్రసంగం చేస్తున్నాడో అదే ప్రసంగాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సెలవిస్తున్నట్లుగా మనం చూడగలం. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వాక్యంలో మండుచున్న అగ్ని అంటాడు ఆయన్ని. బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరో కాదు, ఆయన మండుచున్న అగ్ని అంటాడు. మండుచున్న అగ్నితో పోలుస్తాడు, దహించు అగ్నితో పోలుస్తాడు బాప్తిసం ఇచ్చి యోహాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు. మరియా ఎలిసబెతులు బంధువులు అంటారు. ఒక రకంగా బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు సహోదర సమానులని బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డరా, అతను లేవి వంశానికి చెందినవాడు. మరియకి రిలేటెడ్గా బాప్తిసం ఇచ్చి యోహాన్ని మనం భావించవచ్చు. యేసు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను కజిన్స్ అని చెప్పి కూడా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వాక్యంలో బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఒక మాట చెప్తాడు. చాలా గంభీరమైన మాట. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి 11:11లో, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. బాప్తిసం ఇచ్చి యోహాను చాలా గొప్పవాడని ఈ చోట ప్రభు స్వయంగా సృష్టికర్త ప్రకటిస్తున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను మీలాంటి వాడు, నాలాంటి వాళ్లే. ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఏలియా కాదు ఆయన, ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఏలియా వలె మండుచున్న అగ్ని. ఏలియా వంటి డ్రెస్ కోడే ఉంది ఆయనకి. ఏలియా ఏ విధంగా వస్త్రాలు ధరించేవాడు ఆ విధంగానే ధరించేవాడు, కానీ ఏలియా కాదు. ఏలియా కాదు. ఏలియా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మరలా తిరిగి వస్తాడు భూమి మీదకి. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను మాత్రం ఏలియా కాదు. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు మరొకడు లేడని యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో చివరి ప్రవక్త బాప్తిసం ఇచ్చి యోహాను. యేసు ప్రభు శిలువ రక్తాన్ని చిందించక ముందు ఉన్న పాత నిబంధన ప్రవక్తల్లో బాప్తిసం ఇచ్చి యోహాను చివరి ప్రవక్త. పాత నిబంధన గ్రంథంలో మలాకి చివరి ప్రవక్త అనుకుంటాం, కానీ పాత నిబంధన ప్రవక్తల్లో చివరి వాడు బాప్తిసం ఇచ్చి యోహాను.
బాప్తిసమిచ్చే యోహాను గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తున్న సాక్ష్యం మండుచున్న అగ్ని అంటాడు. రెండవది, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడు అంటాడు. ఈ బాప్తిసమిచ్చే యోహాను ఎందుకు వచ్చాడంటే ప్రభు కోసం వచ్చాడు. ప్రభువుకి మార్గాన్ని సిద్ధపరచడం కోసం వచ్చాడు. ఆయన ఏది చేసినా ప్రభు నామ ఘనత కొరకే ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా 2 సంవత్సరాల పరిచర్య చేశాడు ఆయన. ఆ 2 సంవత్సరాల్లో ప్రభువునే కనపరిచాడు, కానీ తాను ఎక్కడ కూడా కనపరుచుకోలేదు. బాప్తిసమిచ్చే యోహాను ప్రసంగాల్లో చాలా ప్రాముఖ్యమైందంటే ఆయన ప్రజల్ని ఛాలెంజ్ చేస్తున్న వ్యక్తిగా మనం చూడగలం. ప్రజల్ని ఛాలెంజ్ చేస్తున్న వ్యక్తిగా మనం చూడగలం. 3వ అధ్యాయం అంతా మత్తయి సువార్త చదివితే, మీ పాపాలు మీరు ఒప్పుకోండి, మారు మనసు పొందండి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించుకోమని మీకు తెలియజేసిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మీరు అబ్రహాం సంతానం అనుకుంటున్నారు, మీరు అబ్రహాం సంతానం అయినంత మాత్రాన ప్రయోజనం లేదు. మీరు మారు మనసు లేకుండా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా మేము అబ్రహాం పిల్లలము, మా పితరుడు అబ్రహాం అని మీరు చెప్పుకున్నా ప్రయోజనమేమీ లేదు. గొడ్డలి చెట్టు వేరును ఉంచబడింది, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, మీరు ఫలించకపోతే వేరుతో సహా నరికి వేయబడతారని ధైర్యంగా యోదయ అరణ్య ప్రాంతంలో ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసమిచ్చే యోహాను యొక్క ప్రసంగానికి జనులు ఆశ్చర్యచకితులై అనేకులు ప్రభు వైపు తిరిగినట్లుగా మనం చూడగలం. ఈయన మినిస్ట్రీ 28-29 AD, 28-29 2 years మాత్రమే ఇతని మినిస్ట్రీ జరిగింది. ఆ సమయంలో 2 హై ప్రీస్టులు ఉన్నారు, అన్నా, కైఫా. లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అప్పుడు రోమన్ చక్రవర్తి టిబేరియస్ ఉన్నాడు, రోమన్ పరిపాలిస్తున్న చక్రవర్తి టిబేరియస్. ఆ టైంలో ఈ బాప్తిసమిచ్చే యోహాను యొక్క మినిస్ట్రీ స్టార్ట్ అయినట్టుగా మనం చూడొచ్చు. ఈ బాప్తిసమిచ్చే యోహాను దగ్గర 3 లక్షణాలని ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన ఆయనకున్న 3 క్యారెక్టరిస్టిక్స్ని, ఆయన గుణ లక్షణాలు అనండి, లేకపోతే ఒక సేవకుడిగా ఉండాల్సిన లక్షణాలు, ఒక విశ్వాసిగా ఉండాల్సిన లక్షణాలు, 3 లక్షణాలు ఆయన దగ్గర మనం నేర్చుకోగలుగుతాం. ఆ 3 మనకు చాలా అవసరం. అందుకనే బాప్తిసమిచ్చే యోహాను అనే టాపిక్ ఈ రోజున పెట్టడం జరిగింది. సాధారణంగా బాప్తిసమిచ్చే యోహాన్ని అలా చెప్పేసి ముందుకు వెళ్ళిపోతారు జనరల్గా. ఎందుకో నాకు ఈ మత్తయి సువార్తలో నుంచి బాప్తిసమిచ్చే యోహాను కూడా మీకు పరిచయం ఉంది, మీకు లేదని నేను అన్ను, మరొకసారి పరిచయం చేయాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిది, ఆయన దీనుడైన సేవకుడు, హంబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అతను చాలా దీనత్వం కలిగిన వాడు, తగ్గింపు కలిగిన వాడు. ఆయన యొక్క దీనత్వము ఉదాహరణను కనుక మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దారిన పోతుండగా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయనే అని తన సొంత శిష్యులకి ప్రభువును పరిచయం చేశాడు. తన దగ్గర కూడా శిష్యుల గుంపు ఉంది. సాధారణంగా ఏ పాస్టర్ గారైనా తన సంఘాన్ని, తన శిష్యుల్ని తన దగ్గరే ఉండాలి, చెదిరిపోకుండా చూసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు పడతాడు, ప్రయాసపడతాడు, ఆంక్షలు పెడతాడు. కొన్ని సంఘాలు అయితే మా సంఘానికి రాకపోతే సమాధుల దొడ్డి లేదు మీకు అని కూడా అంటారు. సమాధులు కూడా మీకు దొరకవని బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బాప్తిసమిచ్చే యోహాను ఎంత గొప్ప సేవకుడు అంటే, ఎంత దీనుడంటే, సత్యాన్ని స్పష్టంగా చెప్పగలిగే సేవకుడు అంటే, యేసుప్రభు ఆ మార్గం కూడా వెళ్తుంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇతడే అని తన శిష్యులకు పరిచయం చేస్తున్నాడు. ఆ శిష్యులు ఏం చేశారు తెలుసండి? యోహానుని విడిచి ఆయన్ని వెంబడించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సంతోషించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసమిచ్చే యోహాను యేసునే హెచ్చించడానికి ప్రయత్నం చేశాడు. తన యొక్క 2 సంవత్సరాల పరిచర్య జీవితంలో ఆయన చేసిన పని ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునే ఆయన హెచ్చించడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూడగలం. అదేవిధంగా 3వ అధ్యాయము 11వ వాక్యంలో మత్తయి సువార్త, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనా నేను పాత్రుడిని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది,
ఆయన తన కళ్ళము బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేరని వారితో చెప్పాను. ఏమంటే ఒక పరిశుద్ధాత్మ అభిషేకంతో పుట్టిన సేవకుడు ఈయన కూడా. ఒక రకంగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం పుట్టినవాడే బాప్తిస్మిచ్చే యోహాను కూడా. ప్రియమైన దేవుని బిడ్డారా, పైగా ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే కొంచెం పెద్దవాడు కూడా, 6 నెలలు పెద్దవాడు కూడా. ఆయన ఎంత దీనుడిగా, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు మోయటం కూడా నేను అర్హుణ్ణి కానని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును. ఇది యోహాను యొక్క దీనత్వానికి సాదృశ్యం. బైబిల్ సెలవిస్తుంది, ఒకరినొకరు గనులుగా ఎంచుకోండి అని బైబిల్ సెలవిస్తుంది. ఒకరినొకరు గనులుగా ఎంచుకోండి. మీరు నాకంటే గనులనే భావన నాకు ఉండాలి. మీకంటే నేను గనుండి అనే భావన మీకు ఉండాలి. అందుకని ఇందులో ఎవరు తక్కువ కాదు. క్రైస్తవుడు యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఒకరినొకరు ఘనపరుచుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఇది ప్రిన్సిపల్. ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్త అంటున్నాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడని అంటున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను మండుచున్న అగ్ని లాంటి వాడు అంటున్నాడు. ఈయనేమంటున్నాడు తెలుసా? ఆయన చెప్పులు వారు విప్పటం కూడా నేను అర్హుణ్ణి కాదు అంటున్నాడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీనత్వం మనకుందా? మన విశ్వాసుల విషయంలో మనం దీనులుగా ఉన్నామా? తోటి సేవకుల విషయంలో మనం దీనులుగా కనబడుతున్నామా? మన ప్రవర్తనలో దీనత్వం కనబడుతుందా? ఈ విషయాన్ని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది, పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క ఆహారం కూడా మీకు ఆ 3వ అధ్యాయం అంతా చదివితే ఆయన మిడతలను ఆహారంగా భుజించేవాడట, ఒంటె చర్మాన్ని కప్పుకొని ఉండేవాడట, మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడట, అడవి తేనె ఆహారంగా భుజించేవాడట. మిడతలు అనేవి పూర్ మ్యాన్స్ ఫుడ్, పేదలు తినే ఆహారం. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ఆఫ్రికా ఖండంలో కొన్ని పేద దేశాలు, ప్రపంచంలో కొన్ని పేద దేశాలు ఇప్పుడు కూడా మిడతలను ఆహారంగా తింటారు. డ్రై మిడతల్ని, లోకస్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తారట ఫుడ్ కింద. నేను ఎప్పుడు చూడలేదు కానీ నేను చదివాను, నేను విన్నాను. మిడతల ఆహారం ఇప్పుడు కూడా కొన్ని జాతుల ప్రజలు, కొన్ని దేశాల ప్రజలు తింటారట, పూర్ మ్యాన్స్ ఫుడ్. ఆయన యాజక వంశంలో పుట్టిన చక్రయ్య గారు అంటే కొద్దిగా ధనవంతుడే ఉంటాడు ఆయన, నో డౌట్ అందులో. కానీ ఆయన పూర్ మ్యాన్స్ ఫుడ్డే తిన్నాడు, అడవితేనే తాగాడు. ఏలియా వలె ఒంటి రోమములు కలిగిన వస్త్రాలు ధరించుకున్నాడు. నడుముకి దట్టి పెట్టుకోవడం అంటే, దట్టి అనేది నడుముకి బెల్ట్ పెట్టుకోవడం అనేది సిద్ధపాటుకు సాదృశ్యం. ఎప్పుడు ప్రభువును గూర్చి ప్రకటించడానికి సిద్ధంగా ఉండేవాడు. ఈ రోజున సేవకులము, విశ్వాసులమైన మనం ఎప్పుడు ప్రభువుకు సాక్షులుగా ఉండటానికి, ఇప్పుడు ఈ జూమ్లో సాక్ష్యం చెప్పమంటే ఎంతమంది సిద్ధంగా ఉంటారు? ఎంతమంది సిద్ధంగా ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ సిద్ధంగా ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు గురించి సాక్ష్యం చెప్పమంటే, నేను ఒక సంఘంలో 300 మంది సంఘంలో ప్రార్థన చేయండి అమ్మ ఒకళ్ళు అన్నా. 3 నిమిషాలు ఎదురు చూడాల్సి వచ్చింది. నేను 3 నిమిషాలు ఎదురు చూడాల్సి వచ్చింది. నాకు సిగ్గుపడ్డా. 4వ నిమిషంలో నేనే ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అప్పుడు ఇంకొక ఆమె అందుకుంది ప్రార్థన. ఇప్పుడు మన దాంట్లో ప్రార్థన చేయమని అంటే, ఇక మీరు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలియదు, మీకే తెలుసు. కాబట్టి ప్రార్థనకు సిద్ధపాటుగా ఉన్నారనుకున్న వాళ్ళనే నేను ప్రార్థన చేయమంట. ఒక్కోసారి నేను కూడా ఫెయిల్ అవుతుంటా. ఎందుకంటే పలానా వాళ్ళని చేయమని అడిగి వాళ్ళు మేము పలానా చోట ఉన్నాం అని చెప్తే అది నాకు కొద్దిగా బాధ, సిగ్గు అనిపిస్తుంది అనమాట. అందుకని సిద్ధపాటుకు ఉన్న వాళ్ళకే నేను చెప్పడానికి ఇష్టపడతా. అందుకే ఎప్పుడు పాల్మేత్తి గారు కొంతమందితోనే ప్రార్థన చేస్తున్నారని కంగారు పడకండి. ఎందుకంటే కొంతమంది సిద్ధపాటుగా లేరనే సంగతి నాకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలా, సిద్ధపడండి. మనం వినేది దేవుని యొక్క వాక్యం, సృష్టికర్త అయిన దేవుని యొక్క వాక్యం. ఇది నా కొరకు, లేకపోతే నా మెప్పు కొరకు, నా ఘనత కొరకు కాదు, ప్రభు ఘనత కొరకు సిద్ధపాటుగా ఉండి వినాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సిద్ధపాటు కలిగిన వ్యక్తి. అతని ఆహారం కానీ, అతని వస్త్రధారణ కానీ
అతని యొక్క సిద్ధపాటు కానీ ఇవన్నీ కూడా అతని యొక్క హ్యూమిలిటీని తెలియజేస్తాయి అన్నమాట. అతని యొక్క దీనత్వాన్ని తెలియజేస్తాయి. 2 తిమోతి 4:2 పౌలు గారు అంటాడు, 2 తిమోతి 4:2 దైవజనుడట దేవుని వాక్యాన్ని సమయం అనక అసమయం అనక ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలండి. నేను ఆ టైం అయితేనే ప్రకటిస్తాను. ఆ మధ్య నేను ఒక కథ విన్నాను. ఒక ఆయన 9 o'clockకి మోకాళ్ళు వేసి 10ంటికి చర్చట, 9ంటికి ఆయన ప్రార్థన ప్రారంభించాడట రూమ్లో. ఎవరో వచ్చి అసిస్టెంట్ వచ్చి, పెద్ద పాస్టర్ అంట ఆయన. నేను ఒక కథలాగా విన్నాను, నిజమే ఇది జరిగి ఉంటుంది, ఆయనకు ఆయన అబద్ధం చెప్పడు ఆయన. నేను విన్న ఆయన మంచి సేవకుడు. ఎవరు చెప్తే నేను విన్నాను, ఆ సేవకుడు మంచి సేవకుడు. అనేటప్పటికీ ఆయన ఎవరో వచ్చి సడన్గా పరిగెత్తుకుని వచ్చి, అయ్యా బిడ్డ యాక్సిడెంట్ అయిందయ్యా, రక్తం అంతా కారిపోతా ఉంది, వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అన్నదట ఒక తల్లి వచ్చి. అంటే లేదు దేవుడి సన్నిధిలో సిద్ధపడుతున్నాను వాక్యం కొరకు, ఈరోజు ఆదివారం ఏం చెప్పాలో నువ్వేం డిస్టర్బ్ చేస్తావు, డోంట్ డిస్టర్బ్ అన్నాడంట. మళ్ళీ రెండోసారి వచ్చి ఇంకొక ఆమె వచ్చిందంట, అయ్యా బిడ్డ రక్తం మడుగులో ఉందయ్యా, రెండయ్యా మీరు వచ్చి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అన్నదట. మళ్ళీ ఈయన నిర్లక్ష్యం చూపించాడట. నేను సిన్సియర్గా ఆత్మలో ఉన్నాను, ఆత్మలో ప్రభుతో మాట్లాడుతున్నాను, అసలు మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నాడట. మూడోసారి ఆయన భార్య వచ్చిందట, ఏమండి మన బిడ్డ రోడ్డు యాక్సిడెంట్ అయింది, రక్తం మడుగులో ఉంది అన్నదట. ఆ ఇద్దరు ఆడవాళ్ళు చెప్పింది ఈయన బిడ్డ గురించే. తీరా ఆయన భార్య వచ్చి చెప్తే గానీ అప్పుడు తన బిడ్డని అర్థమై అప్పుడు లేచాడు. అప్పుడు పరిశుద్ధాత్మ లేదు, దేవుడు లేడు, ఆదివారం ఆరాధన లేదు. ఇక ఇది ఈ రోజున సేవకుడి యొక్క దుస్థితి ఇది. నేను ఒంగోలులో నాకు ట్రూ స్టోరీ ఇది. ఒక ఆమెకి 7 పిల్లలు. 7వ బిడ్డని కన్నప్పుడు పాపం 6 పిల్లలు కరింది. పల్లెటూరు వాళ్ళు ఆ రోజుల్లో, 20 ఏళ్ల సంగతి నేను చెప్పేది. సరే కనింది అనుకోండి, పేద కుటుంబం. అక్కడ ఒక పాస్టర్ అమ్మ తెల్ల బట్టలు వేసుకొని పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తుంది, ఒక భక్తురాలు. ఆమెకు వచ్చి ఒక కూతురు వచ్చి, ఆ 7గురిలో ఒక కూతురు వచ్చి, అమ్మ మా అమ్మ నొప్పులతో అల్లాడిపోతుంది, ఇంటి దగ్గరేగా డెలివరీలు అప్పుడు హాస్పిటల్ ఎక్కడ పోయేవాళ్ళు, కొద్ది ప్రార్థన చేయండి అండి, అమ్మగారండి, సిస్టర్ గారండి, మీరు మహాభక్తులు కదా, అంత పైనుంచి కిందకు తెలిపే కదా అన్నదంట. అన్నదంటే ఏంటి అన్నది, నాకు తెలుసు ఆ విషయం. మీరు కనడమునో ఇష్టం వచ్చినట్టు మేము వచ్చి ప్రార్థన చేయటం అన్నది ఆ సిస్టర్, భక్తురాలు. మరి ఇప్పుడు ఎక్కడుందో మహాతల్లి కానీ, మీరు కనడం మేము ప్రార్థన చేయటం అన్నదంట. మళ్ళీ ప్రతి ఆదివారం వాళ్ళు ఇచ్చే కానుకలు తీసుకుంటుంది, వాళ్ళు పెట్టే మాంసం తింటుంది, వాళ్ళు ఇచ్చే అన్ని తింటుంది. అంత దుర్మార్గమైన సేవలో జరుగుతుంది. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క దీనత్వం మనకు ఉండాలండి. ఒక రకంగా విశ్వాసులు క్రీస్తు రక్తంతో కడగబడిన వాళ్ళు. వాళ్ళ బాధ్యత తండ్రి అయిన సేవకుడిదే. సమయం మనక అసమయం మనక వాళ్ళకి సహాయం చేయగలగాలి. కాపరేంటి అది. నేను కాపర్ని, నేను పాస్టర్ని ఇది చెప్పుకోవడానికి మహా ఇష్టపడతారు, కానీ విశ్వాసులకు పరిచయం చేయడానికి మాత్రం ఇష్టపడరు. మళ్ళీ వీళ్ళ నిద్రభంగం కాకూడదు, సెల్ ఫోన్ నైట్ ఆఫ్ చేసి పెట్టేస్తారు. ఎవరు ఫోన్ చేయకూడదు వీళ్ళకి, మహారాజులకి. కొన్ని సంఘాలు అయితే జనం విపరీతమైపోయి, తిరుపతి పోయేవాళ్ళు ఎక్కువైనట్టుగా సంఘాలకు పోయేవాళ్ళు ఎక్కువైపోయి అసలు ఆ సంఘాన్ని నడిపించే పాస్టర్ ఎవరో విశ్వాసికి తెలియదు. వాడు కొంతమంది ఉద్యోగస్తులను పెట్టి ఆ ఇంటికి పంపిస్తుంటాడు. వాళ్లే సమాధి చేస్తారు, వాళ్లే పెళ్లిళ్ళు చేస్తుంటారు. దౌర్భాగ్యమైన సేవ జరుగుతుంది. కానీ బాప్తిస్మిచ్చే యోహాను అలా కాదండి, ఎప్పుడు సన్నద్ధంగా ఉండేవాడండి. ఎంత తగ్గింపండి, ఐఎమ్ అన్వర్ది, నేను ఆయన యొక్క చెప్పులు వారు ఇప్పుడు కూడా అర్హుడిని కాదంటున్నాడు. అందుకని ఆయన ప్రవక్తల్లో ఘనుడయ్యాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన్ని కీర్తించాడు. రెండవది, యోహాను యొక్క స్వభావం ధైర్యవంతుడు. ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. హిజ్ బోల్డ్నెస్, ధైర్యం అన్నమాట. ఇంటిగ్రిటీ, యథార్థత ఉంది అతనికి, ధైర్యం కూడా ఉంది. 7-8 వాక్యాల్లో, మత్తయి సువార్త 7-8 వాక్యాల్లో ఆయన దగ్గరికి పరిసయ్యులు వచ్చారు. అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందుటూ వచ్చి చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము
మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని చెప్పాడు. పరిసయ్యులు అంటే ఎవరంటే ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వాళ్ళు, పెద్ద పూజారుల కింద లెక్క. సమాజంలో చాలా విలువ ఉంది. సద్దూకయ్యులు అయితే జూయిష్ హైకోర్టు, యూదులకు హైకోర్టు ఒకటి ఉంటుంది. హైకోర్టులో పెద్దలు వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది సద్దూకయ్యులే. అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళని అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించుకోమని చెప్పిన వాడు ఎవడు? మారు మనసు పొందటానికి వచ్చారు కదా, మారు మనసు పొందండి, ఫలాలు అనుభవించండి అంటున్నాడు ఆయన. చూడండి ఎంత ధైర్యంగా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళతోనైనా ధైర్యంగా దేవుని యొక్క మాటను ప్రకటించడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యంలో పౌలు గారు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకొని చూచువాడిని అయితే క్రీస్తు దాసుడును కాకపోవదును అంటున్నాడు ఆయన. పౌలు గారు ఎప్పుడు కూడా మనుషుల దయ కోసం ఎదురు చూడలా. ఉన్న వాక్యం ఉన్నట్టుగా యోహాను ఏ విధంగా చెప్పాడో, ఏలియా ఏ విధంగా ఆహాబుని తన భార్యని గద్దించాడో, ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ విధంగా తాను చంపబడతానని తెలిసి కూడా ప్రవక్తలు, ఇర్మియా ప్రవక్త గాని ఏ విధంగా ధైర్యంగా దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా చెప్పారో, అలా ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి బాప్తిస్మిచ్చే యోహాను. అలాంటి ధైర్యం ఈ రోజున మన సేవకులపైన మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొద్ది సమయోచితంగా చెప్పాలండి. ఒక్కోసారి కొంచెం జ్ఞానంగా మంచిదే, సమయోచితంగా జ్ఞానంగా చెప్పడం మంచిదే. బాప్తిస్మిచ్చే యోహాను లాగా సర్పసంతానమా అని అనమని నేను అంటలా. కానీ రాజీ పడని, మనుషుల దయ కోసం రాజీ పడే సేవ చేయకూడదు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని స్పష్టంగా చెప్పాలి, మన పెద్దలు ప్రార్థించినట్టుగా. పౌలు గారు అంటాడు 1 కొరింథీయులు 1వ అధ్యాయంలో, నేను సిలువను గూర్చిన వార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటున్నాడు. సిలువను గూర్చి ప్రకటించడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను అంటున్నాడు. బాప్తిస్మిచ్చే యోహానులో ఉన్న 3వ లక్షణం, చివరి లక్షణం, పాపాన్ని ఏమాత్రం టాలరేట్ చేయలేడండి ఆయన. పాపాన్ని సహించలేడు ఆయన. పాపాన్ని ఎప్పుడు కూడా ఖండించే స్వభావం అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 6వ అధ్యాయం 14 నుండి 19 వాక్యాల్లో మీరు చూస్తే, హేరోదు అంతిప అనేవాడు తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను బలవంతంగా తీసుకొని వచ్చి, తన తమ్ముడు భార్యను తీసుకొని వచ్చి ఇతను వివాహం చేసుకున్నాడు. ఇది పాపం అని చెప్పి బాప్తిస్మిచ్చే యోహాను ఖండించాడు. ఎందుకంటే పాపాన్ని సహించలేని వ్యక్తి కనుక. దానికోసమని హేరోదియ బాప్తిస్మిచ్చే యోహాను మీద కక్ష పెట్టుకొని తన కుమార్తె యొక్క పుట్టినరోజు నాడు, తన కుమార్తె సలోమి, ఆమె పుట్టినరోజు నాడు బాప్తిస్మిచ్చే యోహాను తల నరికి నాకు కానుక ఇమ్మని హేరోదు అంతిపాని అడిగేటట్లుగా ప్రేరేపించింది తల్లి కుమార్తెని ప్రేరేపించింది. పాపాన్ని ఖండించాడు కాబట్టి ఇతన్ని చంపాలి అని నిర్ణయించుకుంది. ఆ విధంగానే చంపేశారు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని ఖండిస్తే చనిపోతానని తెలిసి కూడా బాప్తిస్మిచ్చే యోహాను పాపాన్ని ఏమాత్రం టాలరేట్ చేయలేదు. నాతాను ప్రవక్త దావీదు పాపం చేసినప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఆ దుర్మార్గుడు నీవే అన్నట్లుగా మాట్లాడాడు. ఆయన ఒక కథ చెప్పాడు. ఆ కథలో ఆ కసాయి వాడివి నీవే అన్నట్లుగా మాట్లాడాడు డైరెక్ట్ డేవిడ్తో, మహారాజుతో. భయపడలా, చంపుతాడేమో భయపడలా. కాబట్టి దావీదు మారు మనసు పొందాడు. పేతురు అంటాడు అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో, గారడి సీమోను ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఆ ప్రాంతంలో, గారడి సీమోన్తో అంటాడు నీ హృదయము ఘోర దుష్టత్వంతో నిండినట్లుంది. నువ్వు పరిశుద్ధాత్మని డబ్బులు ఇచ్చి కొనాలనుకున్నావు, వెండి ఇచ్చి కొనాలనుకున్నావు. నీ హృదయాన్ని మార్చుకోమని డైరెక్ట్గా పేతురు ప్రకటించాడండి. యాకోబు భక్తుడు అంటున్నాడు, తాను ప్రకటిస్తూ, ఈ లోక స్నేహము దేవునితో వైరము వ్యభిచారిణులారా అని సంబోధిస్తున్నాడు తన యొక్క పాఠకులకి. లోక స్నేహం చేయడం అంటే వ్యభిచారం చేసి సమానం అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మిచ్చే యోహాను ఏమాత్రం పాపాన్ని టాలరేట్ చేసే వ్యక్తి కాదు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న 3 మాటలు. మొట్టమొదటిది, బాప్తిస్మిచ్చే యోహాను యొక్క దీనత్వాన్ని మనం అలవరుచుకోవాలి. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క ధైర్యం, ఒక సేవకుడిగా, విశ్వాసిగా మనం కలిగి ఉండాలి. బాప్తిస్మిచ్చే యోహాను ఏ విధంగా పాపాన్ని టాలరేట్ చేయలేదో మనం కూడా మనలో ఉన్న పాపాన్ని కూడా దాచిపెట్టుకోకూడదు. ధైర్యంగా ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేయాలి.
మన పిల్లల జీవితంలో పాపం చూసినప్పుడు ఖండించగలగాలి. అది గట్టిగా ఖండించమని నేను చెప్పను. గద్దించి బుద్ధి చెప్పి బ్రతిమిలాడని ఏ విధంగానైనా ఆ పాప మార్గం నుంచి మన పిల్లల్ని కూడా, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన సంఘాన్ని తప్పించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని పర్లేదండి మీరు పాపం చేస్తా ఉండండి, నాకు కానుక ఇస్తా ఉండండి అనకూడదు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాపాన్ని చేస్తా ఉంటాడు, ఇతనికి కానుక తెచ్చిస్తుంటాడు, ఈయన ఆశీర్వదించి ప్రార్థన చేస్తుంటాడు. ఖమ్మంలో ఉంది ఈ కేసు ఒకటి. శ్రీమైన దేవుని బిడ్డలరా, ఇది చక్కటి మనకు అవసరమైన సందేశం. ఈ 3 లక్షణాలు మనం కలిగి ఉండాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. రమేష్ గాంధీ ఉన్నావా?